ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. పరమాత్మ స్వరూపులైన గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ మనము ఈ రోజున భగవద్గీత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి అంటే, ఈ పుస్తకం నీకోసమే, చదివి ఆకలింపు చేసుకొని నీకు కలిగినటువంటి దుఃఖాలను అధిగమించు. నీ సమస్యలన్నిటికీ ఇదే సమాధానం. ఇది ఏ ఒక్క జనవర్గమునకు సంబంధించింది కాదు, సర్వ మానవ జాతికి సంబంధించింది. గాంధీ గారికి భగవద్గీత తల్లితో సమానంగా చూశారు. ఆయన సమస్యలన్నిటికీ సమాధానాలు భగవద్గీత నుండి ఆయన పొందారు. అలాగే నీవు కూడా ఆయనను అనుసరించి ఆనందముతో, సుఖశాంతులతో మరియు సంతృప్తితో జీవించటము నేర్చుకోవచ్చు. ఈ పుస్తకము నేర్పుతుంది కూడా. నీవు శరీరము కాదు, ఆత్మవు అని తెలుసుకోమని ఆధ్యాత్మికంగా తెలియజేస్తుంది. నీవు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, దుఃఖాలు కేవలము శరీరానికి సంబంధించినవి మాత్రమే. ఆత్మ పైన మనస్సు నిలిపే కొద్దీ నీ దుఃఖములన్నీ కరిగిపోతాయి. ముందుకు దూసుకుపోతూ ప్రపంచాన్ని జయించగలిగేటటువంటి మనస్తత్వము, మనస్సు స్థిరత్వము కలుగుతుంది ఈ పుస్తకం చదివినందువల్ల, అంటే ఈ గీత చదివినందువల్ల. సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా భగవద్గీతను నువ్వు ఎప్పుడైతే పారాయణం చేస్తూ ఉంటావో తప్పనిసరిగా అవి నీకు వస్తాయి. అన్నీ సాధించుకోవచ్చు. ముందు ముందు ఏదో ఒకరోజు వాటన్నిటినీ వదులుకోవడం కూడా తెలుసుకోగలుగుతావు. అంటే నువ్వు బాధలు పడకుండా అవి నీకు సుఖాన్ని ఎలా కలగచేస్తాయో, నీకు వచ్చిన కష్టాలు కానీ బాధలు కానీ అవన్నీ కూడా వాటి ద్వారా నువ్వు ఇబ్బంది పడకుండా తెలియచేస్తూ ఉంటుంది ఈ భగవద్గీత. అదేవిధంగా నీవు ఒంటరివాడవని లేదా నిన్ను ఎవరూ అభిమానించటం లేదని ఎన్నడూ కూడా నువ్వు భావించవద్దు. ఈ పుస్తకంలో కొన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నందువల్ల నీకు అన్నీ కూడా తెలియబడతాయి. నీ శ్రేయస్సు కోరే సజ్జనులు ఉన్నారు. ఈ పుస్తకమే అందుకు ఒక నిదర్శనంగా తెలుసుకోవచ్చు. త్వరలోనే నీవు నీ చుట్టూ ఉండేవాళ్ళని ప్రేమించడం నేర్చుకుంటావు. ప్రతిరోజు దినపత్రికల్లో ఉండే ఘోరాలు, హత్యలు అన్నీ కూడా ఆ వార్తలు చదువుతూ విచారంతో ప్రతిరోజు ప్రారంభించే బదులు ఈ పుస్తకంలోని ఒక్క పుటతో, అంటే రోజుకు ఒక పేజీ చొప్పున దినచర్యగా ప్రారంభించినట్లయితే నీ మెదడుకు స్ఫూర్తినిచ్చేటటువంటి ఆహారం అవుతూ ఉంటుంది. నీ జీవితము సంతోషంతో నిండి ఉంటుంది. నీ చుట్టూ ఉండే వారికి కూడా సంతోషాన్ని పంచే శక్తిని పొందగలుగుతావు. నీవు ఉద్వేగరహితంగా, అంటే ఆవేశపూరితంగా లేకుండా ఉంటావు. ఆరోగ్యవంతంగా ఉంటావు. నిండుగా నూరేళ్లు వర్ధిల్లుతూ ఉంటావు. నీ వలన ఈ ప్రపంచానికి మిక్కిలి మేలు జరుగుతుంది. ఈ మహనీయతను నీ పిల్లలు మరియు నీ తల్లిదండ్రులు గర్విస్తారు. నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. వారు కూడా నిన్ను అనుసరిస్తారు. కనుక తప్పనిసరిగాను ఈ భగవద్గీతను ప్రతి మనిషి పారాయణం చేయాలి. వారి యొక్క కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా మిసులుకోవాలో తెలియచేస్తుంది. కనుక స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.